కఠినంగా ఖురాన్ చదివి అన్ని చేయి జాగారాలను మేలుకొని అటు ఇటు తిరగకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా కలిగినట్టయితే నీకు 1000 నెలల ఏదైతే నువ్వు పుణ్యం చేసుకుంటావో 1000 నెలల పుణ్యం నీకు అదనంగా ఇస్తానంటాను అల్లాహ్. అలాగే ఈ రంజాన్ నెలలో ఉమ్రా కూడా చేస్తారు. ఉమ్రా వెళ్ళి చేస్తారు. మా ప్రభుత్వ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒక మనిషి యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మా అమ్మని భుజం మీద పెట్టుకొని కొన్ని మైళ్ళ దూరం నుంచి వచ్చి ఉమ్రా చేయించాను. యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, మా అమ్మాయి యొక్క రుణం నేను తీర్చుకున్నానా అంటాడు. అప్పుడు దాకా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని కొద్దిగా నవ్వుతూ ఉన్న ఫేస్ని ఒకేసారి కోపంగా ఎర్రగైపోయింది. గట్టిగా అండాలి, నువ్వు ఏమనుకుంటున్నావు అమ్మ అంది. నువ్వు కాబా మొత్తం తిప్పావు, 10 రౌండ్లు కాదు, 100 రౌండ్లు కాదు, 1000 రౌండ్లు అయినాయి. నీకు తాగించిన అమ్మ ఒక పాలు, ఒక చిన్న డ్రాప్ కూడా నువ్వు రుణం తీర్చుకోలేవు. అలాగే ఆమె యొక్క నీ యొక్క చర్మం తీసేసి ఆమెకి కాళ్ళు చెప్పులుగా వేసినా నువ్వు ఆ రుణం తీర్చుకోలేవు. అల్లాహ్ అంటున్నారు ఖురాన్లో, అమ్మ పాదాల కిందే నీకు స్వర్గం పెట్టాను, స్వర్గం తలుపులు నీ తండ్రి. అమ్మని మాట్లాడేటప్పుడు నీ కళ్ళు 2 కింద పెట్టుకొని మాట్లాడు, వాయిస్ రేస్ చేయమంట. నువ్వు ఎంత ఎదిగినా సరే అమ్మ నాన్నలు ఏ చెప్తే అది అని పాటించి వాళ్ళని గౌరవించి వాళ్ళని బాగా చూసుకోవాలి. చిన్నప్పుడు నీకు పెంచి ఒక అమ్మ మాత్రమే చేసేది, మిగతా వాళ్ళు ఎవరు చేయరు. నీకు జ్వరం వచ్చినప్పుడు కూడా రాత్రి తను మేలుకొని నీకు ఏమైంది, ఒకవేళ పాలు ఆకలేస్తుందేమో పాలు తాగించి రాత్రి నువ్వు పడుకోకపోయినా సరే నిన్ను పడుకోబెట్టి తను మేలుకొని తన యొక్క సుఖ సంతోషాలని కూడా ఇది చేస్తుంది. అందులో ఎందుకనంటే అన్న మాట అల్లాహ్ అంటున్నారు, నేను స్వర్గంలో ప్రతి ఒక్కరిని నేను పంపిస్తాను, కానీ ఈ నలుగురిని మాత్రం నేను పంపించాను. ఎవరినైతే కన్న తల్లిని హింసిస్తారు బతుకుంటాను, ఎవరైతే కన్న తల్లిని మోసం చేస్తారు, ఎవరైతే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారో వాళ్ళని అసలు స్వర్గం చూడడం కూడా చూడరు, డైరెక్ట్ నరకంలోకి. వాడు ఎన్నైనా చేసుకొని 1000 మందికి భోజనం తినిపించండి, అన్నదానం చేయమని నేను మాత్రం పట్టించుకున్నాను. కొన్ని ఆయన ప్రభుత్వ సల్లల్లాహు అలైహి వసల్లంకి చెప్పేస్తారు, ఒక కన్న తల్లిని ఏడ్పించినట్టయితే దానికి మించిన శిక్ష ఎక్కడ దీంతో నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎడిషనల్ డైరెక్టర్ గారు మన ఐఫ్రెండ్స్ సురేష్ నమస్తే. అందుకే ఎడదాకా వచ్చాను. రెండు విషయాలు చెప్పి గౌరవం ఇచ్చినందుకు కూడా పెద్దలందరికీ కరీం నేను సాటిస్ఫై కరీం కరీం నాకు బాగుంది. అన్న తీసాను ఆకర్ష్ అంతా అంటే ఆకర్ష్ ఎట్లుండాలి అట్లా అన్ని దిక్కులు పెడతారు అన్న.
మత సమ్మేళనంగా జరుగుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది దానికి. మరొకసారి అందరికీ కూడా మరి ఈ ఇఫ్తార్ రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సాయంకాల సమయమున మరి ఇఫ్తార్ విందుకు ఇచ్చేసిన మన ఎడిషనల్ డైరెక్టర్ గారికి, జేడీ గారికి, ఆఫీసర్స్కి, మరి ముఖ్యంగా సిబ్బంది అందరికీ, ముస్లిం సోదరులకు ఒక అధికారిగా అలాగే కుటుంబ సభ్యుడిగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాధారణంగా పేపర్లో చూస్తుంటాం ముఖ్యమంత్రి గారు లేకపోతే ఎవరో ఇఫ్తార్ విందుకి వెళ్తున్నారంటే ఏదో అనుకుంటుంటాం మనం. యాక్చువల్గా పేపర్ చదవడే కానీ నేను తెలియదు. రియల్ సాంప్రదాయం మనం చూస్తున్నాం. మార్నింగ్ రాజు సూపరెంట్స్ అందరూ వచ్చినప్పుడు జస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక కొత్త సాంప్రదాయము అన్నది బాజీ చెప్తున్నప్పుడు జస్ట్ ఆ వర్డ్స్లో ఇఫ్తార్ యొక్క ఇంపార్టెన్స్, ఆ ఇస్లామిక్ ఇంపార్టెన్స్, అంటే ఉపవాసముకి ఎంత ప్రాధాన్యత ఉందో తను చెప్పగలిగాడు. చాలా సాధారణంగా ఏంటంటే ఈ లెంట్ డేస్లో ముస్లిం క్రిస్టియన్స్ కూడా ఉపవాసం ఉంటారు, దాని గురించి ఒక ప్రేయర్ చేసుకుంటారు. బట్ ఉపవాసం ఉంటేనే స్వర్గంకి వెళ్తారన్నది ఒక కొత్త నిశ్చయిత వాళ్ళ కమ్యూనిటీలో ఉంది. అది వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఆ విధంగా చేస్తాడని వాళ్ళు చెప్పడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా దాంట్లో ఆయన ఒక మాట చెప్పాడు, ఎన్ని చేసినా కానీ తల్లిదండ్రులకు విధేయతగా ఉంటేనే కానీ అది వాళ్ళు రీచ్ అవ్వలేరని. సో ఇట్స్ గ్రేట్ వర్డ్ అది. అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవడం అనేది వాళ్ళ మతములో, వాళ్ళ సాంప్రదాయంలో ముఖ్యమైనది. అంతకంటే మించింది ఏంటంటే వాళ్ళకున్న ఆదాయంలో గోల్డ్లో కొంత, గోధుమలో కొంత పేదవారికి ఇవ్వాలన్నది. అంటే మనకి ఎంతున్నా కూడా మనకున్న ఆస్తిలో పేదవారికి ఇచ్చి వాళ్ళని ప్రేమించడం, వాళ్ళని పోషించడం అనేది గ్రేట్. అది ఒక గొప్ప నిబద్ధత. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎట్టి మాట్లాడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక మంచి సంప్రదాయం కమిషనరేట్తో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ అరేంజింగ్ దిస్. ఎస్పెషల్లీ అంటే బాజీ చెప్తా ఉంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. అంటే ఇంత డీటెయిల్గా మాకు ఐడియా లేదు, చాలా బాగా చెప్పారు. అంటే నేను మామూలుగా న్యూస్ పేపర్స్లో వాటి చదువుతూ ఉంటాము, కాకపోతే ఇంత డీటెయిల్గా మనకు ఐడియా లేదు. బట్ అందులో ఏంటంటే ఒక మంచి నేను ఎక్కువ అబ్జర్వ్ చేసే